హాయ్. మన న్యూస్ ఛానల్స్, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇండియా 2 సర్జికల్ స్ట్రైక్స్ చేసాయి. అవి మీకు చేసాయా? ఆ? ఇప్పుడు యుద్ధం వస్తుందని ఏ ఉంటే అవి చెప్పేస్తున్నారు. నోటికొచ్చింది చెప్పేస్తున్నారు. తెలిసినది ఒకటి, తెలియనిది ఒకటి. ఆ? ఓహో! మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే ఇప్పుడు మన ఇండియా లోపలికి వెళ్ళి ఎక్కడ దాగున్నారో వాళ్ళ కోసం వెతుకుతున్నారు. అంతేగాని పాకిస్తాన్కి మొత్తానికి అటాక్ చేయడానికి లేదు. ఈ ఎవరు చేశారు ఇలాగా? వాళ్ళని పట్టుకోవాలి అంటే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు అని ప్రూఫ్స్తో సహా పట్టించాలి అని ఇవన్నీ యుద్ధం అంటే వాళ్ళకి నష్టం వస్తుంది, మనకి నష్టం వస్తుంది. నాకు తెలిసి పాకిస్తాన్కి 70-80% నష్టం వస్తుంది. మనకి 30-40% నష్టం వస్తుంది. ఎందుకంటే పెద్ద కంట్రీ, కొంచెం నష్టం వస్తుంది. మనకి రష్యా హెల్ప్ చేసిన, ఇజ్రాయెల్ హెల్ప్ చేసిన, ఏవైనా సరే మన ప్రతి ఇండియాకి యుద్ధం, వార్, వాళ్ళు ఎలాగైనా చంపేయాలని ఉంది. కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు మన ఇండియన్స్. లేకపోతే అప్పటిలా టక్కమైన సర్జికల్ స్ట్రైక్స్ చేయలేక కాదు, ముందు వెనక ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. నెక్స్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం అలా డౌన్ అవుతుంది. అప్పుడు వాళ్ళే కొన్ని లీక్స్ ఇస్తారు, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని. అప్పుడు అటాక్ చేస్తారు. అంటే పాకిస్తాన్కి మొత్తానికి అటాక్ చేయదు, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకు అటాక్ చేస్తారు. నెక్స్ట్ నాకు తెలిసి ఓన్లీ పిఓకేనే ఆక్యుపై చేస్తారు, ఇంకెక్కడా చేయరు. మరి ఎందుకు షిప్పులు అటు వెళ్ళాయి ఇటు వెళ్ళాయి అని అంటే, అటు నుంచి ఎవరైనా వస్తే అడ్డుకోవడానికి, డిఫెండ్ చేయడానికి. నెక్స్ట్ పిఓకే మనం ఆక్యుపై చేస్తే 80% ఇవన్నీ తగ్గుతాయి. మన ఇండియాలోకి వాళ్ళు ఎలాగ వస్తున్నారో అవన్నీ తగ్గుతాయి. నెక్స్ట్ ఈ అటాక్ ఎలా జరిగింది? అసలు ఒక పోలీస్ ఒక ఇది లేదు, ఆర్మీ వాళ్ళు లేదు. అది కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు అలా జరిగింది అని. వాళ్ళు ఎంత చేసి వెళ్ళిపోయినా మనం పట్టుకోలేకపోయాం. అంటే ఆ ఏరియాలో అసలు లేదు, తెలిసిపోతుంది ఈజీగా. అది ముందు చూసుకోవాల్సింది. ఆల్రెడీ మనకు తెలుసు అక్కడ అటాక్ జరుగుతాయి, అయినా సరే ఇలాగ ఉంది. ఏం చేస్తాం? కానీ ఈ టీవీ ఛానల్స్, బాబోయ్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు మామూలుగా ఇవ్వట్లేదు. ఈ వీళ్ళే వెళ్ళి ఫైట్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు, వీళ్ళే ఏదో చెప్పేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. అలా ఉంది పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి.